టెరెంజియో అనే వ్యక్తి బ్రెజిలియన్ విమానాశ్రయంలోకి హడావిడిగా ప్రవేశించడంతో చిత్రం ప్రారంభమవుతుంది. అతను భయాందోళనలో మరియు హడావిడిలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అతను ఫ్లైట్కి ఆలస్యం అయ్యాడని చాలామంది అనుకుంటారు, కానీ వాస్తవికత దానికి దూరంగా ఉంది. అతను వెస్ట్కి ఏదైనా టిక్కెట్ను అభ్యర్థిస్తూ ఎయిర్ డెస్క్ని సంప్రదిస్తాడు. తదుపరి అందుబాటులో ఉన్నదాన్ని కనుగొనడానికి 2 గంటల సమయం ఉంది. అయినప్పటికీ అతను కేవలం టెర్మినల్ దాటడానికి టిక్కెట్ను కొనుగోలు చేస్తాడు. ఇంతలో అదే విమానాశ్రయంలో ఇనెస్ అనే ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ న్యూయార్క్లోని స్నేహితురాలితో వీడియో చాట్ చేస్తున్నప్పుడు ఆమె అకస్మాత్తుగా ఉక్కైరై అయి అపస్మారక స్థితిలో పడిపోయింది. ఇనెస్ తన స్నేహితుడికి సహాయం చేయడంలో నిస్సహాయంగా ఉన్నందున అర్థమయ్యేలా ఆందోళన చెందుతోంది. బయట టీవీ రిపోర్టర్లు మరియు లైవ్ షో హోస్టులు గాలిలో మూర్ఛపోయారని టెలివిజన్ వీక్షకులు గమనిస్తారు. అంతేకాదు, మొత్తం వీధిలో ప్రజలు స్పృహ కోల్పోయే నేలపై కనైపయించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న టెరెంజియో తప్ప ఇది ఒక విధమైన చిలిపిగా ఉంటుందని వీక్షకులు ఊహిస్తారు. అతను జోక్యం చేసుకోవలసిన సమయం వచ్చిందని ప్రకటించి టెర్మినల్కు పరుగెత్తాడు. ఒక గార్డు పరధ్యానంలో ఉన్నప్పుడు టెరెంజియో తన తుపాకీని పట్టుకుని తన మార్గాన్ని క్లియర్ చేయమని ప్రతి ఒక్కరినీ కోరతాడు. అతను మాస్కోకు బయలుదేరబోతున్న విమానం వైపు త్వరపడతాడు. కొన్ని నిమిషాల్లో అతను లోపలికి ప్రవేశించినప్పుడు మరియు అందరినీ తుపాకీతో పట్టుకున్నప్పుడు కొంతమంది ప్రయాణికులు మాత్రమే విమానం ఎక్కారు. పైలట్ తప్పిపోయాడు మరియు కో-పైలట్ మాథ్యూ ఉగ్రవాదులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు. వారు తుపాకీ కోసం కష్టపడుతుండగా ఒక బుల్లెట్ మాథ్యూ అరచేతికి తగిలి అతనికి గాయమైంది. వెలుపల ప్రయాణికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు మరియు విమాన సహాయకురాలు గాబ్రియెల్ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. టెరెంజియో కాక్పిట్ నుండి బయటకు వచ్చి విమానంలో పైలట్ ఉన్నారా అని ఆరా తీస్తాడు. కేవలం రిటైర్డ్ హెలికాప్టర్ పైలట్ అయినప్పటికీ సెల్లీ అనే మహిళ లేచి నిలబడింది. టెరెంజియో ఆధ్వర్యంలో ఆమె మరియు మాథ్యూ ఇతర ప్రయాణికులందరితో బయలుదేరారు. బుల్లెట్ కారణంగా ఏవియానిక్స్ దెబ్బతింది. ఫలితంగా విమానంలో ఎవరూ బయట ఎవరిని సంప్రదించలేరు. విమానం గాలిలో ప్రయాణించిన తర్వాత సిల్వీ మరియు మాథ్యూ టెరెంజియోతో తర్కించటానికి తమ వంతు కృషి చేస్తారు, కానీ మనైషై లొంగకుండా ఉంటాడు. అతను నాకు నియమించబడిన అధికారి అని మరియు వారికి తెలియని వాటి గురించి తెలుసునని చెప్పుకున్నాడు. నొక్కిన తర్వాత సూర్యకిరణాలు ప్రాణాంతకంగా మారాయని అతను వెల్లడించాడు. మరుసటి రోజు నుండి సూర్యోదయం ప్రతి ఒక్కరినీ చంపుతుంది, ఇంట్లో ఉన్నవారు కూడా. జపాన్ మరియు కొరియా వంటి తూర్పు దేశాలలో ఇది ఇప్పటికే ప్రారంభమైంది మరియు సూర్యోదయం వాటిని పట్టుకుంటే విమానం తదుపరి లక్ష్యం అవుతుంది. మాథ్యూ మరియు సిల్వీ అతనిపై అనుమానం కలిగి ఉన్నారు మరియు అతను మానసిక అనారోగ్యంతో ఉన్నాడని టెరెంజియో కూడా అతను మూర్ఖుడైరా కనైపైస్తాడని ఒప్పుకున్నాడు, కానీ అతను అలా కాదని నొక్కై చెప్పాడు. మాథ్యూ చేతికి విపరీతమైన రక్తస్రావం ఉంది, ఇది దీర్ఘకాలంలో సమస్యను కలిగిస్తుంది. లారా అనే ప్రయాణికులలో ఒకరు చిత్తవైకల్యం ఉన్న వృద్ధునికి హోమ్ హెల్త్ నర్సు. ఆమె విమానంలో ఉన్న ఏకైక వైద్య నిపుణురాలు, కాబట్టి ఆమె పైలట్కు సహాయం చేసే బాధ్యతను తీసుకుంటుంది. గాయాన్ని మూసివేయడానికి వారికి కుట్టుకిట్ లేదు, కాబట్టి వారు వేడెక్కిన కత్తిని ఆశ్రయిస్తారు. మాథ్యూ బాధతో అరుస్తున్నాడు మరియు ప్రయాణికులు మరింత భయాందోళనలకు గురవుతారు. వాళ్ళు నిరసన తెలపడం మొదలుపెడితే అందరి ప్రాణాలకే ప్రమాదం అని మాథ్యూకి అర్థమైంది. అందువల్ల వారు వేరే ప్రదేశంలో దిగుతారని, వారి అసలు మార్గంలో కొనసాగే ముందు టెరెంజియో కోరిక ప్రకారము మాథ్యూ వారి గమ్యస్థానాన్ని రచించడానికై ఫైటర్ జెట్ల సైవై రూపంలో వెళ్తున్నామని, కానీ వివరించలేని కారణాల వల్ల వారు భావిస్తున్నారని అతను వారికై చెప్పాడు. వారి స్వంత పరికరాలకు వదిలివేయబడింది. యాస్ అనే ప్రయాణికుడు సూర్యుని గురించి వారి సంభాషణను వింటాడు మరియు అతను మోసపోయానని నమ్ముతున్న పైలట్పై అనుమానం పెంచుకున్నాడు. అకస్మాత్తుగా
ఒక ప్రయాణికుడు దగ్గు మరియు అపస్మారక అయాజ్ నకిలీ సహాయాన్ని కుప్పకూలాడు. ఆపై గందరగోళంలో టెరెన్సియో యొక్క తుపాకీని స్వాధీనం చేసుకుంటాడు. టారెంజియో ఇయాజ్ కమాండ్ వద్ద లావైటరైలో బంధించబడ్డాడు మరియు మాథ్యూ సత్యాన్ని వెల్లడించడానికై ఒత్తిడి చేయబడ్డాడు. టెరెంజియో వెస్ట్ వైపు వెళ్లాలని కోరుకోవడం వల్ల వారు ఐస్లాండ్లో ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్ అంగీకరించాడు. అక్కడ అధికారులు ఉగ్రవాదులను పట్టుకుంటారు మరియు మిగిలిన వారిని విడుదల చేస్తారు. టెరెంజియో విశ్వసించినట్లుగా అతను సూర్యుని గురించి మరియు హాని కలిగించే దాని సంభావ్యత గురించి కూడా వారికి తెలియజేస్తాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వారు తమ ఫ్లైట్కు ముందు జరిగిన అసాధారణ సంఘటనలను గుర్తుంచుకోవడం ప్రారంభిస్తారు మరియు వారి కుటుంబాల కోసం మాథ్యూ ప్రతి ఒక్కరిని శాంతింపజేస్తాడు మరియు కెప్టెన్గా వారి భద్రతను నిర్ధారించే బాధ్యతను స్వీకరిస్తాడు. కొంత సమయం తరువాత అతను ఐస్లాండిక్ విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నించాడు, కానీ ట్రాఫిక్ నియంత్రణ నుండి ఎటువంటి ప్రతిస్పందనను అందుకోలేదు. వారు భూమిని దగ్గరగా చూసినప్పుడు అనేక విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని మరియు ప్రజలు చెల్లాచెదురుగా ఉన్నారని వారు గమనించారు. టెరెంజియో నిజం మాట్లాడుతున్నాడని వారు చివరకు గ్రహించారు. అయితే రన్వే బ్లాక్గా ఉండటంతో వారు ల్యాండ్ చేయలేకపోతున్నారు. స్కాట్లాండ్ వైపు కొంచెం వెస్ట్ వెంచర్ చేయడానికి విమానంలో తగినంత ఇంధనం ఉంది. పర్యవసానంగా కెప్టెన్ ముందుకు సాగాలని నిర్ణయించుకుంటాడు మరియు ఉత్తమమైన వాటి కోసం ఆశిస్తున్నాడు. అతను టెరెంజియోను లాబొరేటరీ నుండి బయటకు తీసుకువస్తాడు కాబట్టి మనిషి పరిస్థితి గురించి అందరికీ జ్ఞానోదయం చేయగలడు. అతను తన ఉన్నతాధికారుల సంభాషణను వినడం ద్వారా సూర్యుని గురించి కనుగొన్నట్లు వెల్లడించాడు. ఇది సంభవించే కారణం లేదా అది ఎప్పుడైనా ఆగిపోతుందా అనే దాని గురించి అతనికి తెలియదు. వారు జీవించాలనుకుంటే వారు సూర్యోదయానికి దూరంగా ఎగురుతూ ఉండాలి అని అతను ఖచ్చితంగా చెప్పాడు. ఇంతలో అంతకుముందు మూర్ఛపోయిన అరబ్ వ్యక్తి నేలపైనే ఉండిపోయాడు. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నాడు మరియు కార్డియాక్ అరెస్టింగ్లో ఉన్నాడు. అతని క్షీణిస్తున్న శ్వాసలతో అతను వజ్రాలను తీసుకున్నట్లు వెల్లడించాడు. అతని శరీరం నుండి వజ్రాలను తీయడానికి నస్లారా తన వంతు ప్రయత్నం చేస్తుంది, అంటే అతనిని రక్షించడానికి, కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. అదే సమయంలో వారు స్కాట్లాండ్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ను చేపట్టారు. అక్కడ గోడను ఢీకొనడానికి కొద్ది సెకన్ల ముందు మాథ్యూ విమానాన్ని ఆపివేశాడు. వారు బయట అడుగుపెట్టారు మరియు వారి ఫోన్లు వారి ప్రియమైన వారి నుండి నోటిఫికేషన్లతో రింగ్ అవుతాయి. ఘోరమైన సూర్యకాంతి గురించిన వార్తలతో ఇంటర్నెట్ నిండిపోయింది. ప్రపంచంలోని సగం నశించింది మరియు మిగిలిన సగం వారి మరణానికి బ్రేస్ చేస్తుంది. విమానాశ్రయం ఎడారిగా ఉంది, ఎందుకంటే వీలైన ప్రతి ఒక్కరూ పారిపోయారు మరియు మిగిలిన వారు చీకటి ప్రదేశాలలో దాచబడ్డారు, రక్షణ కోసం ఆశతో ఉన్నారు. అయితే ప్రజలు బంకర్లలో కూడా అకస్మాత్తుగా నశిస్తున్నారనే వార్తలు సూచిస్తున్నాయి. వారు ముగ్గురు సైనికులు సహాయం కోరుతున్నారు. వారు సూర్యోదయానికి ముందు 45 నిమిషాలు మాత్రమే ఉన్నారు, కాబట్టి వారు అవసరమైన సామాగ్రిని సేకరించి పశ్చిమానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణికులలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ జాకబ్ గర్భవతి అయిన తన భార్యను రక్షించడానికి తిరిగి రావాలని కోరుకుంటాడు. అయితే ప్రయాణికుల సామూహిక భద్రత కోసం సామాగ్రి సేకరించడం మరియు విమానం ల్యాండ్ అయిన తర్వాత వారు ఒక్కసారి బయలుదేరాలని అభ్యర్థించారు. మళ్ళీ సైనికులలో ఒకరు పైలట్ అవుతారు. అతను సూర్యుడు త్వరగా పట్టుకోకుండా భూమధ్యరేఖ నుండి దూరంగా వెళ్లాలని ప్రతిపాదించాడు. వారి తదుపరి గమ్యం కెనడా. అక్కడ వారు విమానానికి మళ్లీ ఇంధనం నింపి రేడియోను రిపేర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరించబడింది మరియు వారి ఫోన్లు అన్నీ రింగ్ అవుతాయి. వారు బ్రసెల్స్లో ఇప్పటికే మరణించిన వారి ప్రియమైన వారి నుండి చివరి సందేశాలను అందుకుంటారు. అప్పుడు ఒక వ్యక్తి విపత్తుకు కారణం సూర్యుడి ధ్రువణత అని పేర్కొంటూ ఒక కథనాన్ని కనుగొన్నాడు. ఫాస్ట్ అనే మరో ప్రయాణికుడు వాతావరణ నిపుణుడు మరియు సూర్యుని ధ్రువణత ఏమైతో అర్థం చేసుకున్నాడు.
ప్రతి 11 సంవత్సరాలకు సూర్యుని అయస్కాంత క్షేత్రం రివర్స్ అవుతుందని, కానీ ఎందుకో ఎవరికీ తెలియదని ఆయన వివరించారు. ఇది ప్రపంచంపై ఎటువంటి ముఖ్యమైన ప్రభావాన్ని చూపదు, కాబట్టి ఎక్కువ పరిశోధనలు నిర్వహించబడలేదు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా రివర్సల్ యొక్క తీవ్రత బలహీనంగా ఉంది. దీని కారణంగా ఇతర దిశలో రివర్సల్ గణనీయంగా మరింత శక్తివంతంగా మారిందని హోస్ట్ అభిప్రాయపడ్డాడు. అతని వాదనలు నిజమైతే సూర్యుడు ప్రకాశించే చోట భూమి గామా కిరణాలతో పేలుతుంది, అందుకే ప్రజలు తక్షణమే మరణిస్తున్నారు. కథనాన్ని ప్రచురించిన శాస్త్రవేత్తలు అందరూ చనిపోయే అవకాశం ఉన్నందున సిద్ధాంతాన్ని ధృవీకరించడానికి వారికి ఎటువంటి మార్గాలు లేవు. ఆ సమయంలో యాస్ ఒక వార్తా నివేదికను కనుగొన్నారు. వారు తీసుకున్న సైనికులు వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు. వారైనా అరెస్ట్ చేశారో మరియు వారై దేశానికై తయారై రవాణా చేస్తున్నారు. విమానాశ్రయంలో బయట వారిలో ఒకరు వాగ్వాదానికి దిగి చిత్తవైకల్యం ఉన్న వృద్ధుడిని తరిమి కొట్టారు. ఫలితంగా అతని మరణానికి దారైతీశాడు మరియు తీవ్రవాద ప్రయాణికుల నిరాకరణను సంపాదించాడు. టెర్రరిస్టుగా ఉండటం బాగుంది, కానీ వృద్ధులను నెట్టడము. వాసిసెల్వి వార్తా నివేదిక గురించి మాథ్యూకు తెలియజేస్తుంది మరియు ఇద్దరు ఉగ్రవాదులు కెనడాలో దైవైనప్పుడు వారైన వైడై చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత వారు దిగి సూర్యోదయానికి 2 గంటల ముందు ఉంటారు. సూర్యకాంతి యొక్క అనేక మంది బాధితులు నగరం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నారు. సమీపంలోని దుకాణంలో రేడియో భాగాలను రిపేర్ చేయడానికి టెర్రరిస్టులు శోధిస్తారు. వారు అంగీకరిస్తున్నారు, కానీ గాబ్రియల్ మరియు జాకబ్లను తమతో తీసుకెళ్లాలని పట్టుబట్టారు. సమస్య ఏమిటంటే జాకబ్కు ప్లాన్ గురించి తెలుసు, కానీ గాబ్రియల్ కాదు. అందుకే వారు షాప్లో ఉన్నప్పుడు మరియు జాకబ్ తీవ్రవాదులను గదిలోకి లాక్కెళ్లినప్పుడు గాబ్రియల్ అతనితో పాటు వెళ్లడానికై నిరాకరించాడు. జాకబ్ ఆమెను ఒప్పించడానికై ప్రయత్నించే సమయాన్ని వృథా చేయడం. చివరికి అతను టెర్రరిస్టులచే వెంబడిస్తున్నప్పుడు విమానాశ్రయానికి చేరుకుంటాడు, కానీ గాబ్రియల్ నగరంలో మిగిలిపోయింది. ఆమె లేకుండానే విమానం బయలుదేరుతుంది. ఉగ్రవాదులు దానిని అనుసరిస్తారు మరియు బుల్లెట్తో కిటికీని కొట్టగలుగుతారు. అదృష్టవశాత్తు ప్రయాణికుల కోసం అది పదుళ్లను మాత్రమే సృష్టిస్తుంది. కాబట్టి వారు లెవెల్ ఎత్తును నిర్వహిస్తే అది విచ్ఛిన్నం కాదు. డొమినిక్ అనే ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు కూడా విమానంలో ఉన్నాడు. అయాజ్ అతనితో చాట్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని అధిక రక్షణ తల్లి జారా ఆ వ్యక్తిని విడిచిపెట్టమని కోరింది. అకస్మాత్తుగా వారు హవాయిలో ఒకరి నుండి రేడియో సిగ్నల్ అందుకుంటారు. సంభాషణ తగ్గించబడింది, కానీ కొంతమంది ప్రాణాలు నీటి అడుగున బంకర్లో ఉన్నాయని వారు ఊహిస్తారు, అందుకే వారు సజీవంగా ఉన్నారు. మాథ్యూ వీలైనంత త్వరగా హవాయికి బయలుదేరాలనుకుంటున్నాడు, కానీ అస్పష్టమైన సందేశం కారణంగా అక్కడికి వెళ్లడం మూర్ఖత్వమని సిల్వీ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన సందేశం తెలియవైతత్వదనై ఈలోగా కైతాన్కు అన్నై నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని టెరెంజయో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు మరియు ఇకపై నిర్ణయం తీసుకోవడానికి ఓటు వేస్తామని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. విషయాలు స్థిరపడటం ప్రారంభించినట్లే విమానం పనిచేయకపోవడాన్ని సూచిస్తూ బహుళ అలారాలు ఒకేసారి ధ్వనిస్తాయి. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాథ్యూ అంతకు ముందు విమానాన్ని టైలింగ్ చేస్తున్న టెర్రరిస్టులలో ఒకరు ఏదో విధంగా ల్యాండింగ్ గేర్కు తనను తాను అటాచ్ చేసుకోగలిగాడని తెలుసుకుంటాడు. అతను అక్కడే ఉండిపోతే వారు దిగలేరు. అందువల్ల మాథ్యూ సాధ్యమైనంత ఎత్తుకు ఎదగాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ లేకపోవడం అతనిని తగ్గిస్తుంది. అయితే అతను పీడన వ్యత్యాసం కారణంగా పగిలిన కిటికీని విస్మరించాడు. అది పగిలిపోతుంది. విమానం లోపల విధ్వంసం కలిగించే వస్తువులు ఆకాశంలోకి ఎదురవుతాయి. దైనై ప్రభావం కోసం ప్రయాణికులు తమను తాము సిద్ధం చేసుకుంటారు. మాథ్యూ వేగంగా విమానాన్ని తగ్గించిన ఎత్తుకు తగ్గించాడు మరియు జాకబ్ ఒక చెక్క ప్లాంక్ నై ఉపయోగించాడు.
కిటికీని తాత్కాలికంగా మూసివేయండి. అందరూ స్థిరపడ్డారు. కానీ డొమినిక్కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. ఎందుకంటే అతని శ్వాసనాళం ఊడైపోయింది. అతను ఆ వ్యూహం గురించి ఆలోచిస్తాడు మరియు శ్వాసకోశగొట్టాన్ని రూపొందించడానికి ఆక్సిజన్ పైపును ఉపయోగిస్తాడు. జరా కృతజ్ఞతతో మరియు గతంలో అయాజ్ పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడింది. హవాయి ఇకపై సాధ్యపడదని కెప్టెన్ అందరికీ తెలియజేస్తాడు ఎందుకంటే వారు ఈ ఎత్తులో సమయానికి చేరుకోలేరు. అలాస్కాన్ ద్వీపమైన అటూలో దిగడం అత్యంత ఆచరణాత్మక ఎంపిక. ఇంకా అల్లకల్లోలం అంటిపెట్టుకుని ఉన్న ఉగ్రవాదిని తరిమి కొట్టలేకపోయింది. అతను కాకపోతే ఈ వ్యక్తి సూపర్ మ్యాన్ అవుతాడు. ఉగ్రవాది జాకబ్ మరియు నేను టెరెన్జియో అండర్ క్యారేజ్కి వెళ్తాము మరియు అతని సంగ్రహావలోకనం పొందడానికి విమానం యొక్క అంతస్తులో రంధ్రం చేశాము. టోరెంజియో తన తుపాకీని చీకట్లోకి గురి చేయడానికి ఉపయోగిస్తాడు. కానీ నేరస్తుడు దానిని పట్టుకుని దాదాపు అతనైనా చంపేస్తాడు. అదృష్టవశాత్తు అయాజ్ అతని సహాయానికి వచ్చి ఉగ్రవాదిని కాల్చి చంపాడు. అరబ్ ప్యాసింజర్ చనిపోవడానికి కారణం అతనే అని ప్రయాణికులు కనిపెట్టడానికి కొన్ని నిమిషాల ముందు అతను వారి హీరో అవుతాడు. కెనడాలో వారు అతని మృతదేహాన్ని తిరిగి పాతిపెట్టారు. అక్కడ ఒక వ్యక్తి అయాజ్ తన పొట్టను తెరిచాడు. అయాజ్ బ్రసెల్స్ నుండి మాస్కోకు వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న కాన్ ఆర్టిస్ట్ అని ఒప్పుకున్నాడు. వజ్రాలు అతని అంగీకారంతో అరబ్ వ్యక్తి శరీరం లోపల ఉన్నాయి. కానీ అతను ఒప్పుకోలు విని భయాందోళన సూచనలను పాటించకపోవడంతో అతను మరణించాడు. కొంతమంది ప్రయాణికులు అయాజ్ను తీవ్రవాదులలా వడ చేపట్టాలని నిరసించారు. అయితే మొత్తం ఓటు అయాజ్కు అనుకూలంగా పడింది. ఫలితంగా అతను తదుపరి సన్నివేశంలో ఏవియానిక్స్ బేలో చేతికి సంకెళ్లు వేయబడ్డాడు. వారు అలాస్కాలో దిగి టేకాఫ్ చేయడానికై ముందు ట్యాంక్కై మళ్లీ ఇంధనం నింపుతారు. ఒకసారి వాయుమార్గానం క్లైమాటాలజిస్ట్ హాస్ట్ వైచిత్రమైన దాన్ని కనుగొంటాడు. కెనడాలో వారు సేకరించిన పండ్లకు ఎలాంటి రుచి ఉండదు. గామా కిరణాలు చాలా తీవ్రమైనవి కాబట్టి అవి ఆహారం యొక్క పరమాణు నిర్మాణాన్ని మారుస్తున్నాయని అతను నమ్ముతాడు. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే ఇది ఆహారంలోని పోషక విలువలను తగ్గిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని వారాల్లో ఆకలితో చనిపోతారు. ఈ సినిమాలోని సైన్స్ నియంత్రణకు మించినది అయితే మాథ్యూ ప్రమాదాన్ని గుర్తించాడు. అయినప్పటికీ అతను సూర్యుడి నుండి పారైపోవాలనే వారి ప్రధాన ఆందోళన అతను తన స్వయ నియంత్రణను కోల్పోవడం ప్రారంభించాడు. శైవయ్య చివరి కొన్ని గంటల్లో అతనని అభ్యర్థించాడు విశ్రాంతి తీసుకోండి. కానీ అతను ఆమెపై అరుస్తాడు. ఇదే అతని సాధారణ స్వభావానికి అసాధారణమైనది. ప్రయాణికులు అతనిని విశ్రాంతి తీసుకోమని మరియు అతనిని కాక్పిట్ నుండి బయటకు తీసుకువెళ్లాలని బలవంతం చేస్తారు. అతని చైకాక ఉన్నప్పటికీ మాథ్యూ రాబోయే కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంటానని ప్రమాణం చేశాడు. కొంత సమయం తర్వాత వారు రేడియోలో మరో సిగ్నల్ని గుర్తిస్తారు మరియు రెండు సమూహాలు సంభాషించడాన్ని వింటారు. కానీ బృందం వారు స్టారా అనే మాటను మాత్రమే వింటారు. ఫోన్లో మాట్లాడే వ్యక్తి అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి అని వారు త్వరగా గ్రహించారు. అలాంటి వ్యక్తి ఇంకా సజీవంగా ఉన్నాడని వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే అతను భూమిపై ఉన్న కంట్రోల్ రూమ్తో కమ్యూనికేట్ చేస్తున్నాడని కూడా ఇదే సూచిస్తుంది. మనుగడ కోసం పునరుజ్జీవింపబడిన ఆశలతో వారు బ్రస్సెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ప్రతిదీ ప్రారంభమైంది. ఈ వేగంతో వారు బ్రసెల్స్లో దిగిన 4 గంటల తర్వాత సూర్యుడు ఉదయించే వరకు ఉంటారు. అందువల్ల వారు టారెంజియో సహాయంతో ప్రధాన కార్యాలయంలోని రహస్య బంకర్కు సంబంధించి కొంత సమాచారాన్ని కనుగొనవచ్చు. లారా విశ్రాంతి గదిలో అపస్మారక స్థితిలో ఉన్న మాథ్యూని కనుగొంటుంది. అతని అరచేతిలో ఉన్న గాయం సోకినట్లు మరియు రక్త విషానికి కారణమైనట్లు తెలుస్తోంది. అందుకే అతను సమస్యను పరిష్కరించడానికి ఇంతకు ముందు చేసిన విధంగానే ప్రవర్తించాడు. వారు తప్పనిసరిగా సోకిన కణజాలాన్ని కత్తిరించాలి. వారు ఆసుపత్రికి వెళ్ళగలిగితే ఆమె బ్రసెల్స్లో శస్త్రచికిత్స చేయగలదని లారా పేర్కొంది. అయితే మాథ్యూ లేకుండా
సిడి స్వయంగా విమానాన్ని ల్యాండ్ చేయలేరు. ప్రయాణికులు తమ వద్ద ఉన్న పైలట్కు అత్యంత సమీపంలో ఉన్న వస్తువు కాబట్టి ఆమెతో వేడుకున్నారు. కానీ ఆమె హెలికాప్టర్ను మాత్రమే ల్యాండ్ చేయగలదని ఆమె అర్థం చేసుకుంది. ఆమె చొరవ తీసుకోకపోతే అందరూ నశించిపోతారని హాస్ట్ ఆమెకు అర్థమయ్యేలా చేసింది. సిల్వియా ఒక విమానాన్ని ఎలా ల్యాండ్ చేయాలనే దానిపై కొన్ని వీడియోలను చూడటానికై తయారు చేయబడింది. అయితే ఆమె ఆ పనిని వాస్తవంగా నిర్వర్తించవలసి వచ్చినప్పుడు ఆమె భయపడుతుంది. ఒక తీవ్రమైన అల్లకల్లోలం తాకుతుంది మరియు ప్రతి ఒక్కరూ తమను తాము చెత్తగా మార్చుకుంటారు. చివరికి వారు అస్థిరమైన ల్యాండింగ్ను అనుభవిస్తారు. కానీ అది కాకుండా విమానం మరియు ప్రయాణికులు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ సైల్వైని ప్రశంసించారు మరియు వైపత్తు మధ్య విజయవంతమైన క్షణాన్ని ఆస్వాదించారు. ఎక్కువ సమయం వృధా చేయకుండా వారు వేర్వేరు పనులను నిర్వహించడానికి 3 బృందాలుగా విభజించారు. ఇంధనం నింపుకోవడానికి 2 వ్యక్తులు విమానాశ్రయంలో ఉన్నారు. జెరార్డ్, లారా మరియు ఆమె బృందం మాథ్యూని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళుతుంది. అయితే టెరెంజియో మరియు రిక్ అనే వ్యక్తి నాటో ప్రధాన కార్యాలయానికి వెళతారు. ఆసుపత్రిలో వారు హాల్వేలను అడ్డుకునే అనేక మృతదేహాలను కనుగొంటారు. దాని రూపాన్ని బట్టి ప్రజలు సూర్యోదయానికి ముందే మరణాల గురించి తెలియజేయబడ్డారు మరియు వారి ప్రాణాలను కాపాడుకోవడానికై ప్రయత్నించారు. గందరగోళాన్ని విస్మరించి మాథ్యూని రక్షించడంపై దృష్టి పెట్టమని లారా ప్రతి ఒక్కరిని నిర్దేశిస్తుంది. అదే సమయంలో జారా తన కొడుకు మరియు ఇతరుల కోసం మందులతో తన సంచులను నింపుతుంది. ఇంతలో నాటో ప్రధాన కార్యాలయంలో టారెంజియో విపత్తు గురించి తాను మొదట విన్న కాన్ఫరెన్స్ గదిని వారికి చూపిస్తాడు. వారు మిగిలి ఉన్న సమయంతో వారు అన్ని పేపర్లను చూడలేరు. కాబట్టి రిక్ అతను దూరంగా ఉన్నప్పుడు నిఘా ఫుటేజీలో ఏదైనా ఉందో లేదో తనిఖీ చేయాలని నిర్ణయించుకున్నాడు. టైరెంజియో అయాజ్ యొక్క టర్కిష్ వారసత్వాన్ని వర్తిస్తాడు మరియు ఇద్దరూ గొడవకు దిగారు. అపోకలిప్స్లో జాత్యహంకారం లాంటిది ఏమీ లేదు. అతను అనుకోకుండా అయాజ్ను కొట్టాడు. అతను స్పృహ కోల్పోయేలా మరియు విపరీతంగా రక్తస్రావం అయ్యేలా చేస్తాడు. ఇంతలో రిక్ బల్గేరియాలో డ్యామ్ కింద ఉన్న ఒక బంకర్ గురించి అధికారులు చర్చిస్తున్న రికార్డింగ్ను కనుగొన్నాడు. ఆ ప్రదేశానికి స్టెరా అని పేరు పెట్టారు. వారు కొన్ని గంటల ముందు రేడియోలో విన్న దానిలాగే అతను సమూహానికి తిరిగి రావడానికి ముందు టెరెంజియో అతనిని సంప్రదించి ఇప్పటికే బయలుదేరినట్లు అతనికి తెలియజేస్తాడు. రిక్ స్పాట్స్ అయాజ్ శరీరం తెరపై రక్తపు మడుగులో ఉంది. కానీ తెల్లవారడానికి అరగంట ముందు ఒక పదం చెప్పడానికి చాలా భయపడి అందరూ విమానం ఎక్కారు. మాథ్యూ అతని ప్రధాన స్థితిలో లేడు కానీ శస్త్రచికిత్స తర్వాత మెరుగుపడినట్లు అనిపిస్తుంది. టెరెంజియో ప్రతి ఒక్కరికి అయాజ్ తమ కంటే ముందు వెళ్లాడని తెలియజేశాడు. కానీ వారు తిరిగి వచ్చే వరకు వేచి ఉండలేరు. బరువెక్కిన హృదయాలతో వారు అకస్మాత్తుగా ఇంజిన్లను స్టార్ట్ చేస్తారు. విమానం ముందు కారు ఆగిపోయింది మరియు అయాజ్ తదుపరి సన్నివేశంలో బయటపడింది. టెరెంజియో ఏవియానిక్స్ బయలో చేతికై సంఖ్యలో వేయబడుతోంది. బల్గేరియా ప్లాన్ విఫలమైతే ల్యాండింగ్ అయిన తర్వాత అయాజ్ రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు బంకర్ ఉన్న ప్రదేశానికి వెళ్లడానికి 20 నిమిషాల సమయం మాత్రమే ఉన్నందున ప్రతి ఒక్కరూ సైతంగా ఉండాలనే బల్గేరియా ప్లాన్ విఫలమైతే ప్రతి ఒక్కరూ సైతంగా ఉండాలనే సైవై తెలియజేశారు. అకస్మాత్తుగా అతను మూర్ఛను అనుభవిస్తాడు. ఇది కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది మరియు అధిక రక్త నష్టం కారణంగా అతను నమ్ముతాడు. అయినప్పటికీ అతను ఇతరులకు తెలియజేయడం మానేశాడు. అతను బయట అడుగు పెట్టినప్పుడు అతను టెరెంజియోతో ఏమి చేయాలనుకుంటున్నాడో అడిగాడు. అతనికి మరణశిక్ష విధించాలని కోరుకోలేదు. అతను ఆ వ్యక్తిని వారితో పాటు బంకర్కు వెళ్లడానికి అనుమతిస్తాడు. కొద్దిసేపటి తర్వాత వారు బల్గేరియన్ విమానాశ్రయంలో దిగి 2 గ్రూపులుగా విడిపోయారు. ప్రతి ఒక్కరూ వేరే వాహనాన్ని తీసుకుంటూ సైల్వై మొదటి కారును నడుపుతూ దారి తీస్తుంది. అయితే మార్గమధ్యంలో ఇయాస్ రెండవ కారును నడుపుతుండగా అతను మరొక మూర్ఛను ఎదుర్కొంటాడు.
తద్వారా వారు క్రాష్ అయ్యారు. మొదటి కారు ఇప్పటికే చాలా దూరం నడిచింది మరియు సమూహం పరిమిత సమయంలో పట్టుకోవడానికి మార్గం లేదు. ఒక కూడలి వద్ద సిల్వీ కుడి మలపో తైసకోనై పాచైకంగా తయారైన రైట్తో చేరుకుంది. ఒక ప్రయాణికుడు దానిని తాకడానికై ప్రయత్నించాడు మరియు ఎదురైనందుకు పంపబడ్డాడు. వైద్యోపచార అదనంగా గైడ్ తయారై ఉండటానికై వారు బటన్ను నొక్కడం కొనసాగించాలి. తనను తాను రీడీమ్ చేసుకోవడానికి టెరెంజియో సిల్వీ మరియు సమూహం ప్రవేశించేటప్పుడు ఇతరుల కోసం వేచి ఉండమని ఆఫర్ చేస్తాడు. బయలుదేరే ముందు సిల్వీ అతనికి ద్రోహం చేయకుండా స్టాండ్కి సంకెళ్లు వేస్తాడు. ఇతర సమూహం వచ్చినప్పుడు మాత్రమే అతను విడుదల చేయబడతాడని కూడా ఇది నిర్ధారిస్తుంది. అయితే అయాజ్ మరియు బృందం కూడలి వద్ద ఎడమ మలుపు తీసుకొని ఆనకట్టకు అవతలి వైపు నుండి ఇదే గేటుకు చేరుకుంటారు. ప్రవేశ ద్వారం పైకి ఎక్కడానికి మరియు దాటి వారి దుస్తులను ఉపయోగిస్తారు. చివరికి వారు వేర్వేరు మార్గాల్లో ఉన్నప్పటికీ వారందరూ బంకర్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంటారు. ప్రయాణికులను చివరకు సైనిక సిబ్బంది స్వాగతించారు మరియు వారు ఇక్కడ సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. టెరెంజియో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు దేవుని క్షమాపణ కోసం ప్రార్థిస్తూ ఒంటరిగా మిగిలిపోయాడు. అతను దానికి ఎదురుగా నిలబడి దాని ఉత్తమమైన పని చేయమని వేడుకుంటున్నాడు. చివరికి అతను కూడా చంపబడ్డాడు. బ్రతికి ఉన్న ప్రయాణికులకు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి మా కొత్త ఛానల్లో 2వ భాగాన్ని చూడండి. సైరైస్ రైక్యాప్ వీక్షించినందుకు ధన్యవాదాలు.